తెలుగుదేశం పార్టీ ఇంతవరకు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు అనడానికి ఇంతవరకు సమాధానం చెప్పాల. ఎదురుదాడి మాత్రం చేస్తా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్ లో ఒక హింట్ మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారా అనిపిస్తుంది. ఇందాక డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ విన్నాక ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. నిజంగా ఆ స్టేట్మెంట్ చూశాక ఒక నిమిషం బాధేసింది, ఆశ్చర్యం వేసింది, అసహ్యం కూడా వేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన దేశంలో ప్రైమరీ స్టేజ్ లో చిన్న జబ్బు ఉంటేనే అది చూపించుకోలేక పెద్దదైపోయి ఎందుకు చనిపోతున్నారు? డబ్బులు లేక, కార్పొరేట్ వైద్యం భయం వేసి, ఎక్కువ మంది డాక్టర్లు అవైలబిలిటీ లేక, ఇవన్నీ చాలా చాలా కారణాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా గానీ మన దేశంలో అత్యంత ఖరీదైనది వైద్యంగానే ఎందుకు మిగిలిపోయింది? ఇటువంటి చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే డాక్టర్ని తయారు చేయడంలో మన దేశం చాలా విఫలం అవుతా ఉంది. సరిపడినటువంటి గవర్నమెంట్ సపోర్ట్ అనేది పిల్లలకి అందిస్తే డాక్టర్లు తయారైపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి డాక్టర్ల వృత్తి చేపట్టాక పేదలకు సేవ చేస్తే పేదలు కూడా హెల్త్ అనేది పూర్తిగా బాగు చేసుకొని మన దేశానికి ఉపయోగపడతారు. ఆ కుటుంబం నిలబడితే దేశమేమో కదా ఉపయోగపడేది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రైమరీ స్టేజ్ లోనే హెల్త్ అనేది పెంచుకొని, ఏది డిసీజ్ అనేది పెంచుకొని మనిషికి ఏమి చేయలేని నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రైవేట్ వాళ్ళ చేతిలో వైద్యంగా వెళ్ళిపోతే ప్రైవేట్ వాళ్ళు కాలేజీల ద్వారా విద్యార్థుల్ని వైద్యులుగా తీర్చిదిద్దే క్రమంలో కోటాను కోట్ల రూపాయలు డొనేషన్ వసూలు చేసి, ఆ కోటాను కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామరా బాబోయ్ అని చెప్పి ఆ డాక్టర్ వృత్తి చేపట్టినటువంటి విద్యార్థులు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి అక్కడికి వెళ్తే విపరీతమైన ఛార్జీలు పెంచేసి విపరీతంగా దోచుకునే ప్రక్రియ జరుగుతూ ఉంది. అందుకే మన దేశం ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఇప్పటికి కూడా ఫెయిల్యూర్ మోడ్ లోనే ఉన్నాయి. ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే, కేవలం చిన్న చూపు వచ్చింది జనాలకి. అక్కడికి వెళ్తే సరిగ్గా ఉండరు, అక్కడికి వెళ్తే సరిగ్గా పట్టించుకోరు అనేది చిన్న చూపు వచ్చేసింది. 130 కోట్ల మంది జనాలకి సరిపడినంత మంది డాక్టర్లు ఉన్నారు మన దేశంలో. సింపుల్ పాయింట్. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది, ఏది ఇప్పుడు 10 లక్షలకు ఒక డాక్టర్ ఉన్నారా, లేకపోతే 2 లక్షలకు ఒక డాక్టర్ ఉన్నారా, లక్షకు ఒక డాక్టర్ ఉన్నారా? ఒక్క డాక్టర్ 1,00,000 మంది చూడడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత డిసీజ్ ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది డాక్టర్లు అవైలబిలిటీ ఉన్నారు? ఇక్కడి నుంచి పెద్ద పెద్ద సిటీలో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని ఏ జబ్బు వచ్చినా అక్కడికే వెళ్తూ ఉంటే ఎంతమందికి ఎంతమంది అని చూడగలరు? నిజంగా ఇదొక పెద్ద సబ్జెక్ట్. దీని మీద డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది. అంతిమంగా ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించినా కూడా కొనలేనిది హెల్త్ ఒకటే. హెల్త్ అసలు కొనలేరు. మీరు పరిధి చేయి దాటిపోయినాక ప్రైమరీ స్టేజ్ లో ఉంటే ఏ కండిషన్ అయినా క్యూర్ చేయగలుగుతారు డాక్టర్ అయినా కానీ. అది మన దగ్గర డబ్బులు లేదు అని చెప్పి మనం వదిలేసి చివరాఖరి దాకా అది ఎక్కడికో వెళ్ళిపోయి మన హెల్త్ పూర్తి పాడైపోయిన తర్వాత ఏ డాక్టర్ కూడా ఏం చేయలేడు. బికాస్ ఆఫ్ ఇవన్నీ రీజన్స్ వస్తాయి. డాక్టర్లు అవైలబిలిటీ లేకపోవటం, తక్కువ మంది ఉండటం, తర్వాత పూర్తిగా మన దగ్గర డబ్బు లేకపోవటం, కార్పొరేట్ వైద్యం అంటే భయపడిపోవటం, ఇవన్నీ ఒక్కొక్క కారణాలు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మీరు మాట్లాడిన మాట విన్నాక నిజంగా వెంకటకృష్ణ నీ పరువు అయితే దారుణంగా ఈ రోజు గౌరవం కాదుగా పరువు కూడా పోయింది. నీకు పరువు పోయింది. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ 1-2 సార్లు ఇంటికి వెళ్ళి గుండె చేసుకుని నువ్వే చూడు, ఇదేంది ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనిపించింది. నిజంగా ఆయన ఏమన్నాడంటే, హాస్పిటల్ ఒకటి, టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి అండి. నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది. చాలా మంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. పిల్లల్ని విదేశాలు పంపించడం, లేకపోతే ప్రైవేట్ మెడికల్ ఫ్యాషన్ అయిపోయింది. ఆయన ఏం మాట్లాడాడో గానీ నిజంగా ఆయనకన్నా అర్థం అవుతుందో లేదో తెలియట్లేదు. కానీ మెడికల్ కాలేజీల నుంచే తయారయ్యి హాస్పిటల్లోకి వచ్చేస్తారు. మెడికల్ కాలేజీల్లో విద్యార్థినులు తమ మెడిసిన్ పూర్తి చేసుకుని వాళ్ళు డాక్టర్గా హాస్పిటల్లోకి వస్తారు. అంటే ఇప్పుడు యుక్రెయిన్ పోయి తర్వాత విదేశాల్లో ఎక్కడైనా డాక్టర్ చదువుకునే వాళ్ళు, అంటే ఈ మెడిసిన్ చదువుకునే వాళ్ళు అందరూ ఓ రకంగా ఇష్టంతో ప్యాషన్తో చదువుకునే వాళ్ళు ఉంటారు. 2 కొంతమంది ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనతో ఎంపతి అనేది ఎవరికైనా ఏ డాక్టర్కైనా ఉండాలి. అలా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పదలుచుకున్నాడు? వినండి, అది కూడా ఆయన చెప్తున్నాడు. మన రాష్ట్ర ప్రజానికానికి కావాల్సిన డాక్టర్స్ కంటే
ఎక్కువ మంది డాక్టర్స్ ఉత్పత్తి చేసే విధానం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజ్. మీరు ఎంత దూరం పోయి విదేశాల్లో ఎక్కడెక్కడెక్కడెక్కడో చదువుతూ ఉంటారు. అవసరం లేదు అక్కడెక్కడికి పోయి చదవాల్సిన పని. మన రాష్ట్రంలోనే చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, మొత్తం ఇక్కడే చదవచ్చు. ఎందుకు అక్కడ పోతారు 5 అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అసలు ఉక్రెయిన్ కానీ లేకపోతే విదేశాలకు పోయి ఎందుకు చదువుతున్నారు మన పిల్లలు? అక్కడ తక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ కంపారిజన్ వస్తే ఇక్కడ నుంచి అక్కడ పోయే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు డాక్టర్ అవుతున్నారు. ఇక్కడ డాక్టర్ అవ్వాలంటే వాళ్ళ ఆస్తులు అమ్మేసినా కూడా అవ్వలేకపోతున్నారు. అంటే అంత ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఇక్కడే మన వాళ్ళు గవర్నమెంట్ సీట్లు అనేది తీసుకొచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. ఇది ఎందుకు మాట్లాడట్లేదు అంటే ప్రైవేట్ కాలేజీలు బతకాలి. ఇక్కడ జగన్ గారి మీద ద్వేషంతో ఏం మాట్లాడుతున్నామో తెలియక ప్రైవేట్ కాలేజీలు బాగుండాలి, ప్రైవేట్ వాళ్ళు బాగుండాలి, ఇది మాత్రం ఆయన చెప్పదలుచుకున్నాడు. అందుకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంకా మనం ఇక్కడనే తెచ్చాం. నిజంగా అందుకు రోజు హెల్త్ బాగలేక చచ్చిపోతా ఎంతమంది పేదవాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, ఎంతమంది దళితులు డాక్టర్లుగా ఎదిగారు, ఎంతమంది పేదవాడు డాక్టర్ వృత్తిని చేపట్టాడు. కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకునే ప్రతి వాడు డబ్బున్నాడే. పేదవాడు డాక్టర్ అయితే ఈ దేశానికి ఉపయోగం. 130 కోట్ల మంది జనాభాకి ఎంతమంది డాక్టర్లు ఉంటే అంతమంది ఉపయోగం. మన దేశం ఇంకా వీళ్ళందరూ ఆరోగ్యపరంగా బాగుంటే మన దేశానికి ఆర్థికంగా ఇంకా ఎక్కువ ఉపయోగం. అంటే వీళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే చచ్చిపోని ఏం కాదు, కార్పొరేట్ వాళ్ళు బతకలే, ఏముంది జనాలు పుడతాం చచ్చిపోతాం, దాంట్లో ఏముంది, ఎవడేం చచ్చిపోయేదనే ఆలోచనలో ఏమైనా ఉన్నాడేంది. ఇంకా మోర్ ప్రైవేట్ కాలేజీలు రాకపోతున్నాయి. విన్నారా? మెడికల్ చదివే వాళ్ళకి మోర్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాదు మీరు చదవాల్సింది, ప్రైవేట్ కాలేజీల్లో చదవాలంట. అసలు ఈ స్టేట్మెంట్కి ఇంకా దిమ్మ తిరిగిపోయింది. ఇంకా ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే ఇదే తతంగం కదా. 75 ఏళ్ల పైగా స్వతంత్రం ఏర్పడిన మనకి ఇదే తతంగం. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతాం, కార్పొరేట్ వైద్యానికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇదే ఇంకొక 100 ఏళ్ళు ఉన్నా 150 ఏళ్ళు ఉన్నా ఇదే తతంగం. అది మారుద్దాం, ఆ దిశను మారుద్దాం అని ఆలోచన మీరు చేయరు. అసలు ఈ స్టేట్మెంట్ వెంకటకృష్ణ ఈ వీడియో వైరల్ అయితే నిజంగా నీ పరువు గోవింద అయితే ఆల్రెడీ విపరీతం వైరల్ అవుతా ఉంది. పీపీపీ మోడ్ అయితే బాగుంటుంది అని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు వైద్య వృత్తిని స్వీకరించాలంటే మీరు చదవాలనుకుంటే ప్రైవేట్ కాలేజీల్లో చదవండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వద్దు. ఒకవేళ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదవాలనుకుంటే అసలు వైద్య వృత్తిని మీరు స్వీకరించవద్దు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న పీపుల్కి ఎక్కువ మంది వైద్య వృత్తిని చదవాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అవసరం లేదు, మీరు అసలు తీసుకోవద్దు. మీరు విదేశాలకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ప్యాషన్ అయ్యింది మీకు, అంతమంది చదవాల్సిన పని లేదని ఆయన చెబుతున్నాడు. చదివితే ప్రైవేట్లో చదవండి, లేకపోతే లేదని డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంతకు మించి ఏమన్నా అర్థమవుతుందా? ఇదే ఇంత దరిద్రమైన డిబేట్ వెంకటకృష్ణ నువ్వు నడిపేది, ఇంత దరిద్రమైన డిబేట్. నీ నుంచి ఇంత దిగజారుడు అయితే ఎక్స్పెక్ట్ చేసే కానీ మరీ అంతకు మించి ఉంది ఇది.